హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే అరటికాయ అనమాట. అరటికాయను కొత్తిమీర ఎండు రొయ్యలు అనమాట ఫ్రెండ్స్, ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఏంటంటే విలేజ్ స్టైల్లో వండుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే అన్నీ కలిపేసి పెట్టేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్. ఇది ఎండు రొయ్యలని అటు ఇటు దాన్ని ఏంటంటే తల తోక అంతా కూడా కట్ చేసేసి ఫ్రెండ్స్ దాన్ని వాటర్లో నానబెట్టి కడిగేయాలన్నమాట. వేడి నీళ్ళలో అయినా లేదనుకుంటే చన్నీళ్ళు అయినా సరే ఫ్రెండ్స్, కడిగేసి నీట్గా కడిగేసి దాన్ని ఈ విధంగా సెట్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టుకుని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ఉంటుంది కదా, అరటికాయ ముక్కలన్నిటిని కూడా అంటే చెక్కు తీసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. వాటర్ కూడా కలిపేసుకోవాలి. స్పూనుడు పసుపు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. షార్ట్ కూడా తగినట్టు అనమాట, సరిపడినంత వేసుకోవాలి. కారం కూడా తగినంత. రెండు స్పూన్లు కారం. సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర విలేజ్ స్టైల్ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. అరటికాయ ఎండు రొయ్యల కర్రీ అన్నమాట, గ్రేవీ కర్రీ. వాటర్ ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని దాని మీద పెట్టేసుకోవటమే ఫ్రెండ్స్. ఇది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాని మీద మూత పెట్టేసుకుంటే కంప్లీట్. ఇది చూడండి, మూత వేసిన ఇది ఈ విధంగా కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇదేంటంటే అరటికాయ ఎండు రొయ్యల కూర కంప్లీటెడ్ అయిపోయిందనమాట. కట్టేసాము అన్నమాట. ఇది ఈ విధంగా గ్రేవీ లేకుండా సాంతం ఎక్కడ పెట్టేసాం అనమాట. చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.